రామః అనే పదమునకు అర్థం సర్వేషాం హృదయే రమయతి, అందరి హృదయములలోనూ కూడా ఆనందంగా రమిస్తూ ఉంటుందే దాని పేరే రాముడు. అది కేవలం వ్యక్తి కాదు మహాప్రభో, ఒకే రకమైన వ్యక్తికి ఏదో అలా పేరు పెట్టారు, ఇలా అవే అటువంటిది కాదు మహాప్రభో. సర్వేషాం హృదయే రమయతీతి రామః. అసలు రామః అనే పదమునకు అర్థం అందరి హృదయంలోనూ కూడా ఆనందం అనేది ఎప్పుడు అలా విరాజిల్లుతూ ఉంటుందో, ఎప్పుడు మానవుడికి ఆనందంగా ఉన్నానురా, నేను సుఖంగా ఉన్నానురా, ఇవాళ మంచి విషయం విన్నాను, లేకపోతే మంచి మాట మాట్లాడాను, లేకపోతే మంచి ఆహారం తీసుకున్నాను, చాలా బాగుందిరా, ఇవాళ ఆరోగ్యంగా ఉంది అని అనుకుంటాడే వాడే రాముడు. ఆ సమయమే రామచంద్రమూర్తి యొక్క ప్రబోధం. ఆ కారణం చేత సర్వేషాం హృదయే రమయతీతి రామ, అందరి హృదయంలోనూ కూడా ఆనంద స్వరూపుడు కనుక ఈ గుర్రముల హృదయంలో కూడా రాముడు ఉండే ఉంటాడు, సందేహం లేదు. ఆ కారణం చేత ఈ రామచంద్రమూర్తి ఈ గుర్రములకు ఏం చెబుతాడో అదే చేస్తాయి. నేను మాత్రం తోలను ఆపనం అనుకుని కూర్చున్నాడు వీడు. సుమంతుడు తోలను ఆపనం అలా కూర్చున్నాడు పాపం మహాప్రభు. నీళ్లు గారిపోయి ఆయన కూడా విచారంతో కూర్చున్నాడు. సరే, ఆ గుర్రములు కనిపెట్టాయట. నిత్యము కూడా మనని తోలేవాడు, మేపేవాడు, పాపం పోషించేవాడు ఈ సుమంతుడే కదా. అటువంటి సుమంతుడికే కష్టం వచ్చింది, ఆయనకే మనస్సు ఏమీ కాక పాపం తేలడం లేదు. అందుకోసం మనకు తగినటువంటి ఉపకారం ఏమిటో మనం కూడా చేయాలి. మనం చేసే ఉపకారం ఏమిటి? ఈ ప్రేక్షకులందరికీ కూడా ఒకరోజు ముందుగా అయోధ్యానగర వాసులకి రామదర్శనం చేయించాలి. అంటే ఈ రాత్రికి నిమ్మడంగా పులిమేర కాస్త దాటితే మెల్లిగా వెళ్ళి మొత్తం మీద పులిమార దాటానంటే అయిపోయింది. తెల్లవాడుగా 2 రోజుల కింద లెక్క వచ్చేస్తుంది. ఒకరోజు ముందుగానే రామచంద్రమూర్తి యొక్క దర్శనం అయోధ్యానగర వాసులకి 14 సంవత్సరంలో ఒకరోజు ముందు అయిపోతుంది. ఆ ఉపచారం మనం చేద్దాంలే ఉపకారం అని అనుకుంటున్నాయట పాపం అవి. అందుకోసమని మెల్లమెల్లగా ఒక్కొక్కడిగే తోలడం లేదు, ఆపడం లేదు, ఆకుండా అలా పెడుతూనే ఉన్నాయి. మెల్లిమెల్లిగా అడుగులు పెడుతున్నాయి కనుక ఈ జనం అంతా అడ్డుపడిపోతున్నారు. మహాప్రభో రామచంద్ర స్వాగతం, మహాప్రభో దిగండి కిందకి, ఏమైనా సరే మీరు మాత్రం అయోధ్యను విడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు మహాప్రభో, ఏమైనా సరే. ఆఖరికి ఓ మాట అన్నాడు మహారాజు గారు, ఏమని? నాయన, కైకమ్మ యొక్క కోరికలు అనేటువంటి నెపంతో నన్ను కట్టేసింది, ఏమైనా సరే పురుషార్థం చూపించి, అంటే నీ పరాక్రమం ఏదో ఒక్కసారి చూపించి రాజ్యం పుచ్చుకోరా అని కూడా అన్నాడు. ఏమైనా సరే మీరు సత్యవాక్పలికారకులు కావాల్సిందే. మీ సత్యవాక్కు మాత్రం ఎప్పుడో కూడా అమృతం కాకూడదు, అబద్ధం అనేది మాత్రం ఎప్పుడు ఉండకూడదు. మీరు సత్యవాక్పలికారకులే కావాలి కనుక ఏమైనా సరే నేను మాత్రం బయలుదేరుతూనే ఉన్నాను అంటన్నాడు ఒక మాట. ఆ కారణం చేత అయోధ్యానగర రావాలంతా మహాప్రభో రామచంద్ర ఏమైనా సరే ఒక్కసారి ఆగాలి, ఒక్కసారి రామచంద్రమూర్తి మీ యొక్క దర్శనం కావాలి, మీ పట్టాభిషేకం అన్నారా, మీ పట్టాభిషేకం కాకుండా ఇలా అయిపోతుందా మహాప్రభో, ఏమైనా సరే ఇవ్వడానికి వీల్లేదు అంటున్నారు వీరందరూ కూడా. అయినా రామచంద్రమూర్తి మాత్రం ఎక్కేసాడు, రథం మీద ఎక్కేశాడు కదా, ఆ రథం ఎక్కేశాడు కనుక బయలుదేరి వెళ్ళిపోతుంది. మెల్లమెల్లగా ఒక్కొక్కడిగే ఇలా పాపం ముందుకు పెడుతోంది. వీరంతా కూడా అనేక రకములుగా ప్రార్థిస్తున్నారు, అడ్డపడుతున్నారు. రామచంద్ర నీవు లేకుండా మేము మాత్రం జీవించం, మేము మాత్రం అయోధ్యలో ఉండం, ఏమైనా సరే ఈ కేవలం ప్రజలంతా కూడా పరిపాలన అక్కర్లేదు అని వదిలేస్తే పాడుబడిపోతాయి ఇళ్ళు. ఆ పాడుబడిపోయిన ఇళ్ళని భర్తకి పట్టాభిషేకం చేస్తుంది కైకమ్మ. అందుకోసమే తప్ప ఇక మేము మాత్రం ఉండవు మహాప్రభో, ఇళ్లల్లో మాత్రం ఇక మాకు ఇళ్ళు అక్కర్లేదు, ఈ ఆస్తులు అక్కర్లేదు, ఐశ్వర్యం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, వస్తువు కూడా పరిష్కరించేస్తాం. రామా నీ యొక్క దర్శనమే కావాలి, నీ యొక్క సేవ మాకు కావాలి మహాప్రభో. లక్ష్మణ ఎంత పుణ్యాత్ములవయ్యా, అటువంటి సేవ చేసే భాగ్యం నీకే కలిగిందయ్యా అంటున్నారు పాపం వీరంతా కూడా. ఆ అనంతరం ఉంది మహానుభావుడు అలా లక్ష్మణస్వామి కూడా వెనకాల ఎక్కేశాడు కదండి. ఎక్కిన తర్వాత వాళ్ళ అమ్మ కొంతవరకు అలా కూడా వెళ్ళిందట పాపం. ఎవరు? సుమిత్ర. ఆ కొంత దూరం కొంచెం వెళ్ళి అక్కడ వెళ్ళి ఒక పర్యాయం ఓ మాట అన్నారు, నాయనా లక్ష్మణ నేను చెప్పేటువంటి విషయములు మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అన్నారు ఆవిడ. తిష్టేది రాజా చుక్రోశ మహారాజు గారి కేకది. ఇక ఈ సుమిత్ర చెబుతున్నారు మహాప్రభో, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. తాత అంటే నాయన అని అర్థం. రామం దశరథం విద్ధి, ఈ క్షణంలోగా నువ్వు బయలుదేరుతున్నావే, రామం దశరథం విద్ధి, రామచంద్రమూర్తిని మహారాజు అనుకో. దానికి రెండో అర్థం, రామం దశరథం విద్ధి, రామచంద్రమూర్తిదే అంటే పితృసమో జ్యేష్ఠ, తండ్రితో సమానుడు పెద్ద కొడుకు కనుక దశరథ మహారాజు గారిని మరిచిపోయి ఈ క్షణంలోగా రామచంద్రమూర్తినే సేవించుకో. మూడో అర్థం, రామం దశరథం విద్ధి.
ఇక నువ్వు వచ్చిన తర్వాత వ్యవహారాలు మాత్రం చూడలేవు, ఉండడు. అంటే ఆవిడ తత్వజ్ఞాన సంపన్నురాలు. భవిష్యత్ జ్ఞానం అంతా కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆవిడికి తెలుసు. ఆవిడకి అలాగే బృహస్పతి యొక్క భార్య తారకి, అనంతరమందున రావణాసుని యొక్క భార్య మందోదరికి, ఈ ముగ్గురికి ఉంది ఆ జ్ఞానం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఏ విషయాన్ని గురించి ఆలోచించినా సరే దీనికి తర్వాయి ఏం జరుగుతుందో వారికి తెలుసు. ఆ కారణం చేత రామం దశరథం విద్ధి అన్నారు. మరొక అర్థం దశరథ. దశ అంటే పక్షి, పక్షే రథంగా గలవాడురా శ్రీ మహావిష్ణువురా రామచంద్రమూర్తి అంటే. మీ అన్నయ్య అంటే మీ అన్నయ్య అనుకుంటున్నావా? ఆయన అన్నయ్య గారు రా, కేవలం శ్రీ మహావిష్ణు స్వరూపుడే, శ్రీ మహావిష్ణువే ఆయన. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజా. ఇక నీతో వదిన గారు కూడా వస్తున్నారే, వదిన గారికి కూడా చాకరీ చేయ వచ్చింది నాకు అని ఎప్పుడైనా అనుకుంటావేమో. మాం విద్ధి జనకాత్మజాం అంటే ఆ జానకిని మాం విద్ధి నేనుగా తెలుసుకో అన్నారు. మాం విద్ధి, మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవని తెలుసుకో రెండో అర్థం. మాం విద్ధి జనకాత్మజా, తల్లితో సమానమే అన్నగారి భార్య వదిన గారు. వదిన గారంటే భార్య భార్య అప్పగారు వదిన గారు కాదు మహాప్రభు. అన్నగారి భార్య వదిన గారు మాత్రం తల్లితో సమానం. అలాగే తన కుమార్తె, ఆ అనంతరముందున తన తమ్ముడు పెళ్ళాం, శిష్యురాలు, ముగ్గురు కూతురుతో సమానం. అందుకనే వాలి సుగ్రీవుని యొక్క భార్య అయినటువంటి తమ్ముడి పెళ్ళామైనటువంటి రుమనం ఆయన గ్రహించాడు కనుకనే వాడికి మరణశిక్ష వేయవలే ధర్మశాస్త్రం. మరణశిక్ష రామచంద్రమూర్తే కనుక నిర్ణయించకపోతే ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాపాత్మలు ఇంకా పెరిగిపోతారా దేశంలో. అందుకోసమని వాలి సంహారం చేశాడు కానీ సుగ్రీవుడు మెప్పు కోసమని వాలి సంహారం చేయలే. ఎవడే సుగ్రీవుడు మెప్పు కోసం చేశాడా? ఆయన పెళ్ళాన్ని ఈయన తీసుకెళ్ళాడనా? ఆయన పెళ్ళాన్ని ఎవడో తీసుకుపోయినాడు. అది చూస్తే ఈయనకెందుకండి? ఈయన కేవలం పరమాత్మ స్వరూపుడు కదా, పరబ్రహ్మస్వరూపుడు కదా, ఈయనకెందుకండి ప్రత్యేకించి ఆయన పెళ్ళాన్ని చూపితే? సుగ్రీవుడి పెళ్ళాన్ని చూపోయినాడు వాలి. ఆ మాత్రం చేత రామచంద్రమూర్తికి ఎందుకండి ఇక్కడ ప్రవేశం? రామచంద్రమూర్తి యొక్క ఉద్దేశం అది కాదు. ధర్మశాస్త్రం నిలబెట్టడం కోసమనే వాలి సంహారం జరిగింది. అక్కడ ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రంలో మొదటి ఒక్క విషయం మాత్రమే జ్ఞాపకం చేశాను, మిగతాది సరే ఆ కాండలో కిష్కింధ కాండలో తర్వాత చెప్తాను. ధర్మశాస్త్రం అంటే మరి ధర్మాన్ని నిలబెట్టడం కోసమే రామావతారం కనుక మరొక అవతారంలో ధర్మశాస్త్రం మాత్రం వేరే ఏమీ కాదు. ఇవేమీ కేవలం ధర్మశాస్త్రం మాత్రం ఇతరమైనటువంటి విషయాల్లో కాదు. ధర్మం నిలబెట్టాలి. ఆ ధర్మం ఎప్పుడో కూడా తమ్ముడు భార్య, మరి తమ్ముడు భార్య వారికి కూతురుతో సమానం అవుతుంది కనుక ఆమెను కూడా గ్రహించాడు కనుక వీడికి మరణశిక్ష వేయవలే. వారికి కనుక రామచంద్రమూర్తి మరణశిక్ష వేయకపోతే ఇటువంటి వాళ్ళు ఇక చాలామంది పాపాత్మలు బయలుదేరుతారు. తమ్ముడు పెళ్ళాన్ని ఎత్తుకుపోయేవాళ్ళు చేసి రకరకాలుగా బయలుదేరుతారు. అందుకోసమే వీడికి శిక్ష వేశాడు. అందుకని మరణశిక్ష వేశాడు. న శ్రీర్జహాతి న ప్రాణ న తేజో న పరాక్రమ. వాడి యొక్క ముఖంలో వర్చస్సు కానీ తేజస్సు కానీ పోలేదు, నోరు పడిపోలేదు. ఏమండి కేవలం వాళ్ళు చచ్చిపోయినాడా? మంచిగా అడగకుండా చచ్చిపోవాలి వాడు. రామచంద్రమూర్తి యొక్క బాణమే కనుకైతే రామచంద్రమూర్తి బాణం కాక ఏం వేశాడు రాయా అని వాడికి జ్ఞానాన్ని ఇచ్చాడు మహాప్రభు. దేవేంద్రుడు కొడుకు వాలి. అందుకోసమని ఆ మహానుభావుడికి జ్ఞానాన్ని అనుగ్రహించడం కోసమని జ్ఞానమనే బాణమును రామచంద్రమూర్తి వేశారు. రామచంద్రమూర్తి కరస్పరిశ వల్ల అలా దేహానికి ఒక్క పర్యాయం తగలగానే వాడికి జ్ఞానం కలిగింది. లింగమప్యత్తిదే రామా అన్నాడు. అంతే వెంటనే ఆ చాటు నుంచి ఇలా రాగానే చాటును ఎందుకు కుట్టాడో ఈ బాబు ఉత్తరాలు చూడాలండి ఇప్పుడు. ఆ కారణం చేదంటే ప్రత్యేకించి మరి ఆ పాత్రలో ఏ ధర్మాన్ని నిలబెట్టాడు, ఏ ధర్మం కోసమని రామావతారం జరిగింది, ఏ ధర్మం కోసమని వాలి సంహారం జరిగింది, ఏ ధర్మం అక్కడ. సరే ఆ ధర్మాన్ని గురించి అక్కడ మనం చేస్తాను. ఆ అనంతరమందున ఇక్కడ రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి. రాముడు కనుక అయోధ్యలో లేకపోతే ఇది అరణ్యంతో సమానవరా ఒక అర్థం. అయోధ్యాం అటవీం విద్ధి. రామచంద్రమూర్తి అరణ్యంలో ఉంటే అదేరా అయోధ్య. అయోధ్య అంటే దేహం గనక ఈ రాముడనే జీవుడు ఎప్పుడూ ఉంటాడు రా, ఉండకపోతే తీసే. మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి అంటే ఈ దేహంలో గనక రాముడే అనేవాడు లేకపోతే ఉత్తరాక్షరంలో ఇది పనికిరా, తీసేయి, అవతల తీసేయి. అందుకనే సమస్తమైనటువంటి ఎన్నో లోపములు దేహంలో ఉన్నా ఈ పైన ఓ చిన్న తోలు ఒకటి కప్పెట్టేశాడు పాపం మహానుభావుడు. ఈ తోలు కప్పెట్టాడు కనుక ఈ తోలును చూసుకుని మనం ఓహో సంతోషిస్తున్నాం, దీన్ని రుద్దుకుంటున్నాం, అలా పూసుకుంటున్నాం. ఈ దుఃఖమాలు ఈ చర్మం మీద ఉన్నటువంటి భ్రాంతి మాత్రం తెచ్చిపోవట్లేదు మహాప్రభు. ఏమండి చర్మం మీద ఉన్న భ్రాంతి, దీని మీద ఉన్నటువంటి వ్యామోహం చెప్పారా మహాప్రభు. అలా రకరకములుగా మానవుడు చాలేక రకములుగా ఇబ్బంది పడుతున్నాడు. సమస్తమైన మలమూత్రాదులన్నీ కూడా లోపల నుంచే వస్తున్నాయి.
లోపల ఉన్నంతసేపు ఈ తోలు కప్పి ఉంది కనుక గౌరవం, బయటకు వచ్చాడు సరా మహాప్రభు ఎంత పరమాత్మ ఎంత తేడా వచ్చింది చూడండి. అంతవరకు నీలోనే ఉంది కదా, మరి నీలోనే ఉంది. ఆ నీలో ఉన్న పదార్థమే రక్తమో చీమో లేకపోతే మరొక్కటో మలమో మూత్రమో అన్నీ కూడా నీలోనే ఉన్నాయి. నీలో ఉన్నంతసేపు మాత్రం ఈ చర్మం కప్పి ఉంది కనుక అందుకోసం పర్వాలేదు అన్నారు. అందుకే ఒక స్వామి వారు చెప్పారు, రే ఈ చర్మం కాస్త తీసేస్తే ఇక చూడ్డానికే భయంకరం అయిపోతావురా నువ్వు. అంచేత రక్తము మాంసము ఎముకలు రక్తం ఇదంతా నానా పెద్ద అయిపోతుందిరా. అందువల్ల భగవంతుడు ఎందుకు పెట్టాడు అంటే చాలా గొప్పది పెట్టాడు. దీని మీద సమస్తమైన శక్తులనే కూడా ఆకర్షిస్తూ ఆ గాలి వేస్తూ చల్లగా తగులుతోంది గాలి అని ఆకర్షిస్తూ అలా క్షేమంగా బతికేట్టుగా ఓ చిన్న చర్మం పెట్టాడు. ఆ చర్మం చూసుకుని దానికోసం ఇంత వ్యామోహపడిపోతున్నావురా. ఆ దుఃఖమాల చర్మం కాస్తా పోయిందంటే ఎందుకు పనికిరాదు. ఇది ధర్మశాస్త్రం అంతే, ఏమీ లేదండి దీనిలో, ఏమీ లోపల ఏం లేదు. ఆ కారణం చేత రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చదాత యథాసుఖో. నాయనా క్షేమంగా వెళ్ళరారా అన్నారు లక్ష్మణస్వామిని. ఆ మాట అనగానే అమ్మ అలాగే తెలియను. ఇంతవరకు ఎక్కడా కూడా సుమిత్ర మాత్రం మాట్లాడినట్లుగానే వాల్మీకి చెప్పడంలే, ఇదే ఆఖరి మాటగా చెప్పింది. ఒక్కసారి రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. ఆయన క్షేమంగా వెళ్ళరారా. ఈ ఊళ్ళో వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఆ ఊళ్ళో వాళ్ళు ఎలా ఉన్నారు అని వచ్చినాదా, మన ఊళ్ళో ఎలా ఉందో అని ఇవేంటి ఆలోచనలు మాత్రం ఒక్కలేరా. రామచంద్రమూర్తుడి యొక్క సేవలో మాత్రం నిమగ్నమై ఉండు. రామచంద్రమూర్తుడి యొక్క సౌందర్యం మాత్రం చూస్తూ కూర్చునేవు సమా. సౌందర్యం చూస్తూ కూర్చుంటే అదే చూడాలని అనిపిస్తుంది కనుక ఇక ఇతరమైన ధ్యాస ఉండదు నీకు. రామచంద్రమూర్తి యొక్క రక్షణ అనే బాధ్యత నీకు లేదు, మర్చిపోతావు. అది మాత్రం చేయకు సమా. జ్ఞాపకం చేసింది మహాతల్లి సుమిత్ర. ఎప్పుడో కూడా ఆయన దేహాన్ని మాత్రం చూడకు, దేహ సౌందర్యాన్ని మాత్రమే ప్రత్యేకించి చూస్తూ దానివల్లనే వ్యామోహితులై అలా దాని మాత్రం రామచంద్రమూర్తి యొక్క సేవ మాత్రం మర్చిపోకు. అలాగే ఆ సీతామాత యొక్క సేవ కూడా ఏ క్షణంలో కూడా మర్చిపోకుండా ప్రతి క్షణము కూడా వారిద్దరిని సేవించుకుండడమే నీ బాధ్యత. అందుకోసమే నిన్ను భగవంతుడు సృష్టించాడు రా అన్నారు. అందుకే రామచంద్రమూర్తి యొక్క సేవకు నిన్ను ఉపయోగించాను రా. రామచంద్రమూర్తి యొక్క సేవ నువ్వు చేయవలసిందే, అందుకే పుట్టావు నువ్వు. రామచంద్రమూర్తి యొక్క సేవ చేయవలసిందే, రామచంద్రమూర్తి కోసం నువ్వు కూడా బయలుదేరవలసిందే అన్నారు మహాతల్లి. ఆ మాట పుచ్చుకున్నాడు. అటనే నమస్కారం చేసి మళ్ళీ రథమెక్కాడు మహానుభావుడు లక్ష్మణస్వామి వారు. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. సరే వెంటనే బయలుదేరాడు మహానుభావుడు. ఏమైనా శ్రీరథం వెనకాతలు బయలుదేరారు మహానుభావులంతా. విప్రోత్తములు, బ్రాహ్మణోత్తములు, ఇతరమైనటువంటి విషయములు, వృద్ధులు రథం వెనకాల బయలుదేరారు. రామ 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 అనుకుంటూ మహాప్రభో రామచంద్ర ఒక్క మర్యాద రథం ఆపోయా అంటున్నారు వీళ్ళంతా. అక్కడ వర్ణన చేశాడు మహానుభావుడు వాల్మీకి. ప్రజలంతా ఇంత దుఃఖపడుతున్న సమయంలో కేవలం సూర్యభగవానుడు మరి ఈ వంశమునకే మొదటివాడు కదా, అటువంటి సూర్యభగవానుడు ఇంకా ప్రకాశిస్తూనే ఉన్నాడు కదా, ఇంకా అస్తమించలేదు కదా. ఆ ప్రకాశిస్తున్నటువంటి వాడు ఒక్కసారైనా వచ్చి ఇదిగో ఇది న్యాయం రా, ఇది అన్యాయం రా, ఇది ఇలా చేయండిరా అని ఒక్క మాట చెప్పాడా? ఏమీ చెప్పలేదే అని మహానుభావుడు వాల్మీకి దాన్ని చక్కగా చిత్రీకరించాడు. ఎలా చిత్రీకరించాడు తెలుసా మహాప్రభు? ఆ ప్రతిమాలుతున్నాడట రామచంద్రమూర్తి, పోనేమంటున్నాడు, మహారాజు ఆపమంటున్నాడు. సరే అలా సందేహంలో మొత్తం మీద గుర్రములు బయలుదేరి వెడుతున్నాయి కనుక ఆ గుర్రప డెక్కల యొక్క దుమ్ముకి, ఆ కాళ్ళ వల్ల బయలుదేరిన దుమ్ముని ముఖానికి అడ్డం పెట్టుకుని ఆకాశం కనిపించకుండా జాగ్రత్తగా చెట్టు చాటు నుంచి అస్తమిస్తున్నట్ట పాపం మహానుభావుడు. రేపు పొద్దున మళ్ళీ నేను కనబడితే దుఃఖమాలాడు, నిన్నేమైనాడు వీడు అంటారు. అందుకోసం నేనేం మాట్లాడలేదు కనుక మాట్లాడడానికి వీల్లేదే అని ఆయన కూడా దుఃఖపడుతూనే ఉన్నాడని రాశాడు సాయిబాబా గారు. ఆయన కూడా దుఃఖపడుతూనే, అందుకనే ఆ దుఃఖాన్ని భరించలేక అస్తమిస్తున్నాడంటేనే దుఃఖం కనుక ఆ అస్తమిస్తున్న సమయంలో పరమాత్మ అలా నిమ్మడంగా చెట్టు చాటు నుంచి అలా అస్తమించారట. అస్తమించేటప్పటికల్లా ఈ నిమ్మడంగా ఇవి అయోధ్యానగరమును దాటాయి ఈ గుర్రములు నిమ్మనులుగా. వాటి పనేమో అవి చేశాయి. సరే ప్రభుగారు పని ప్రభుగారు చేశారు. అనంతరం రామచంద్రమూర్తి పని రామచంద్రమూర్తి, మొత్తం మీద ఎవరి పని వారు పూర్తి చేసుకున్నారు. పొద్దుగోకింది. అవతలకి వెళ్ళింది మహాప్రభు. ఈ రథంతో కూడా వచ్చిన వాళ్ళంతా కూడా రామ రామ అనుకుంటూ వీళ్ళు మాత్రం వస్తూనే ఉన్నారు. నిద్ర ఆహారములు మానేశారు, శ్రమ లేదు, ఏమైనా సరే ఎన్ని కష్టమున్నా సరే అనుభవిస్తాం అనుకుంటూ వీరందరూ కూడా బయలుదేరారు. రథం వెనకాల అలా వస్తూనే ఉన్నారు. అలా సరయూ నదీ తీరమునకు రామచంద్రమూర్తి రథమును తీసుకువెళ్ళారు. అక్కడ ఆపు చేశారు కథ. అక్కడ ఆపి మళ్ళీ వస్తాను ఊళ్ళోకి. రథమహారాజు గారు అమాంతంగా నా రామా అని అలా ఏడుస్తూ ఒక్క ధర్మం చెప్పాడు. రామా, 2 వరములనే కారణం చేత ఆనాడు ఆ కైకంబకి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఈవేళ నిన్ను దూరం చేసుకున్నాను రా నాయన.
నేను జీవిస్తానో జీవించనో, మళ్ళీ నేను తిరిగి వచ్చేదాకా ఉంటానో ఉండనో, తిరిగి వచ్చిన తర్వాత నీ దర్శనం అవుతుందో కాదో చెప్పలేను కదా, అందుకోసం నేను కూడా 2 వరములు ఇస్తున్నాను రా అన్నట్ట. అది వాల్మీకంలో మాత్రం లేదండి, వాల్మీకంలో లేదు, ఇంకో రామాయణంలో చెప్పాడు ధర్మశాస్త్రం. ఈయన మాత్రం ఏడుస్తూ వెనక్కి తిరిగాడు తప్ప ఆ 2 వరములు నేను ఇస్తున్నాను రా. ఆనాడు ఆ కైకమ్మకి ఏదో వరములు ఇచ్చానని పాపం వంక పెట్టుకుని ఆ మహాతల్లి ఇలా నన్ను ఇబ్బంది పెట్టేసిందిరా, నేను ఏం చేయలేకపోయినాను రా రామా, సత్యమునకు కట్టుబడిపోయినాను, ఏమీ మాట్లాడలేకపోతున్నాను, కానీ నేను మాత్రం 2 వరములు ఇస్తున్నాను రా, ఇవి మాత్రం అమోఘంగా నీకు వర్తిస్తాయన్నారు. నీ రామము వ్రాయబడకుండా ఏం రాతయ్యను వ్రాడబడకుండగాక, శ్రీరామ అనకుండా నిన్ను స్మరించకుండా ఏం రాత కూడా వ్రాయర్రా అన్నాడు. అది మొదటి ధర్మం. ఇక రెండవ ధర్మం ఏమిటో తెలుసా, నీ ఆలయము లేకుండా శ్రీరామ, నీ కేవలం రామచంద్రమూర్తి యొక్క పందిలన్నా వేసి ఆనాడు శ్రీరామనవమి అని చెప్పి ఏదో కాస్త బానకం అవి కలుపుకొని మొత్తం మీద పిల్లలన్నా కలిసి ఒక సీతా కళ్యాణం చేసుకుంటారు. కళ్యాణం చేసుకోకపోయినా ఉత్సవం అన్నా చేసుకుని కనీసం సంతోషంగా ఆ రోజున అందరూ ఉంటారు. ఇది మాత్రం ఎక్కడైనా ఏ దేశమైనా నీ పేరుతో మాత్రం జరిగి తీరుతాయిరా ఈ 2 కారణములు కూడా. ఈ 2 వరములు నీకు ఇస్తున్నాను రా అని మహానుభావుడు మహారాజు గారు అలా ఒక మాట అన్నాడని కూడా వేరే మరొక రామాయణంలో జ్ఞాపకం చేశారు. సరే, ఇక్కడ మహానుభావుడు మహారాజు గారు రామా రామా అనుకుంటూ మెల్లిగా లేచాడు. పాపం బావురు మన ఏడుస్తున్నాడు, కింద పడిపోయినాడు. ఆ కింద పడిపోయినటువంటి మహానుభావుడిని కౌసల్య కైకమ్మ ఆ పక్క అలా పట్టుకుని లేవదీయాలని ప్రయత్నం చేస్తున్నారు. కైకా స్పృశించగన్నాడు, ఇక నువ్వు నన్ను స్పృశించేటువంటి అవకాశం లేదు, ఇక నీకు నాకు ఏ సంబంధమూ లేదు, ఈ క్షణంలో నీకు నాకు ఏ విధమైన సంబంధమూ లేదు, నేను శేష జీవితం కౌసల్యమ్మ మందిరంలోనే గడిపిస్తాను తప్ప ఇక నీ మందిరానికి మాత్రం రాను. ఎలా ఉందో తెలుసా, కత్తితో చింతపండు జరిగిన వాడు చిన్న నిమ్మకాయ కోయడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నువ్వు నన్ను పట్టుకు లేవదీయడం. నువ్వు చేసిన పనేమిటి, నువ్వు మాత్రం ఇప్పుడు నా మీద ప్రేమ చూపిస్తున్నావా? ధర్మశాస్త్రం అలాగే చెప్పాడు. దౌర్భాగ్యమైనటువంటి దుష్కార్యములు చేసి బ్రాహ్మణ్ణి చంపేసి ఆ అనంతరమందున ఆ పాపం పోవడం కోసమని అగ్నిహోత్రమును కనుక అలా చేతులు చాచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది నీ చేతులు చాచడం. నువ్వు నా సేవ చేస్తావా, నన్ను తీసుకెళ్ళి ఉద్ధరిస్తావా? నీ మందిరానికి మాత్రం రాను, శేష జీవితం అంతా కూడా కౌసల్యమ్మ మందిరంలోనే గడిపిస్తాను నేను ఏమైనా సరే అన్నాడు. ఒక్కసారి దాన్ని అలా వదిలేశాడు, తోసేశాడు. సరే, కైకమ్మ ఆవిడ మందిరానికి వెళ్ళిపోయింది. ఇక్కడ మాత్రం కౌసల్యమ్మ మందిరానికి వచ్చాడు రామచంద్రమూర్తి. దశమహారాజు గారు కౌసల్యమ్మ మందిరానికి చేరిపోయినాడు. ఆ కౌసల్యమ్మ మందిరానికి వచ్చి ఆ మందిరంలో విశ్రాంతి తీసుకోవడం కోసమని అలా పరున్నాడు, దుఃఖపడుతూ రామా రామా అనుకుంటూ. అప్పుడు కొన్ని ధర్మములు చెప్పాడు, 2, 3 చెప్పాడు. అక్కడ ఏమిటి ఆ ధర్మములంటే, చూశావా కౌసల్య 60,000 సంవత్సరాలు కొడుకులు అని చెప్పి అందుకోసమని తపస్సు చేశాను, అందుకోసమనే నిరాఘాటంగా ఎప్పుడూ కోరుకుంటూ చాలా కష్టపడ్డాను. ఆనాడు చివరికి కలిగింది అనంతరమందున రామ రామ అనుకుంటూ రామచంద్రమూర్తి లేకుండా, రాముడు లేకుండా నా జీవితమే వెళ్ళదు అనే భావన చేత రామచంద్రమూర్తిని స్మరించుకుంటూ అనంతరమందు ఇప్పటి వరకు కూడా మొత్తం మీద నా జీవితం గడిపించుకుంటూ వచ్చాను. అటువంటి రాముడు లేకపోయినాడు అనగానే నా మనస్సు మాత్రం ఇక వెనక్కి మళ్ళడం లేదు అన్నాడు. రామచంద్రమూర్తి ఎందే నిమగ్నమైపోతోంది, కేవలం అదే కోరిక తప్ప అక్కడి నుంచి మాత్రం నా మనస్సు మళ్ళడం లేదు సుమా అన్నాడు. ఎలాగో తెలుసా, దానికి ఉపమానం చెప్పాడు. సముద్రమునకు సమస్తమైన నదులు కూడా అతివేగంతో అతి ప్రవాహంతో అలా వచ్చేస్తూ ఉంటాయి, కలిసిపోతుంటాయి. కానీ సముద్రమునకు మాత్రం ఏ విధమైన ఆవేదన లేదు. ఏ విధమైన ఆవేదన లేకుండా అది మాత్రం అలాగే ఉంటుంది. అలాగే నాకు కూడా అనేక రకములైన బాధలు, ఇబ్బందులు, ఈ రాజకీయంగా అనేకమైనటువంటి బాధలు ఉన్నప్పటికీ నా మనస్సు మాత్రం రాముడి యందే లగ్నమై అక్కడే చేరుతోంది తప్ప ఇతరమైనటువంటి భావన మాత్రం నాకు రావడం లేదు. ఏమైనా సరే రామం వినా నజీవిష్యే, రాముడు లేకుండా మాత్రం బ్రతకడం చాలా కష్టం అని చాలా బాధలతో సుమా అంటున్నాడు. స్వామి, కొంచెం ఊరడెళ్ళండి, మనశ్శాంతి తెచ్చుకోండి. ఈ మనశ్శాంతి అనేది ఎవరికి వారు తెచ్చుకోవాల్సిందే తప్ప ఈ మనశ్శాంతి అంటూ ప్రత్యేకించి కొనుక్కుంటే వచ్చేదా మహాప్రభో? ఏదో మీరు చేయవలసింది చేశారు, ధర్మమునకు కట్టుబడ్డారు. ఆ ధర్మమునకు కట్టుబడి తప్ప ఇది కేవలం అధర్మమే అనుకుంటే, మీ స్వార్థమే అనుకుంటే నిమిషంలో ఏదైనా కావాలంటే జరుగుతుంది. కానీ ధర్మమునకు కట్టుబడ్డారు కనుక మీరు మాత్రం ఏమీ చేయడానికి అవకాశం లేదు మహాప్రభు. ఆ కారణం చేత ఏమైనా సరే మీ మాట మాత్రం చెల్లించుకున్నారు, మీ ధర్మశాస్త్రం మాత్రం చెల్లించుకున్నారు. ఆ కారణం చేత రామచంద్రమూర్తి మాత్రం అలాగే వస్తాడులేండి, కొంచెం మీరు క్షేమంగా ఉండండి అన్నారు. అనంతరం సుమిత్ర ప్రారంభం చేసిందమ్మా,
కౌసల్య, అక్కయ్య, ఏమిటమ్మా అలా దుఃఖపడుతూ ఉంటావు? ఏమిటమ్మా రామచంద్రమూర్తిని గురించి బాధపడుతున్నావా? నేను చెప్పనా అందంతే ఆవిడ. నేను చెప్పనా? విశ్వామిత్ర మహర్షి గారు ఎంతోమంది ఉండగా, ఎంతోమంది, కొన్ని వేల మంది ఆయనకు తెలుసు. అయినప్పటికీ కేవలం వచ్చి రామచంద్రమూర్తినే తీసుకుని వెళ్ళాడు. అబ్బా, తీసుకువెళ్ళాడు అంటే ఆయనకే ఇన్ని వేల వరములు ఇచ్చాడు అంటే, ఆయుధములు, అస్త్రములు, శస్త్రములన్నీ కూడా ఇచ్చాడు అంటే రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం నీకు తెలియదా అమ్మా? అసలు రామచంద్రమూర్తి అంటే మనిషి ఇంకోడు ఉన్నాడా? అసలు సృష్టిలో రామావతారంతో సమానమైన అవతారం మరొకటి ఏదైనా ఉంటుందా? ఏమీ లేదమ్మా, ఏమీ లేదక్కయ్యా. రామచంద్రమూర్తి క్షేమంగా మళ్ళీ తిరిగి వస్తాడు, అయోధ్యానగరానికి మళ్ళీ వస్తాడు, మళ్ళీ మనందరినీ కూడా సేవిస్తాడు. మనందరం కూడా మహానుభావులను చూసి ఆనందించేటువంటి సమయం వస్తుంది. ఏమీ బెంగపడకు, నువ్వు మాత్రం తప్పకుండా మరిచిపోయి రామచంద్రమూర్తి లెక్క వస్తాడు అనేటువంటి నమ్మకం మాత్రమే పెట్టుకుని రుదమహారాజు గారి సేవ మాత్రం చేసుకుంటూ ఉండు. రుదమహారాజు గారి సేవ మాత్రం తప్పదు కనుక, ఆయన వృద్ధుడైపోయినాడు కనుక ఆయన కొంచెం వైద్యం చేస్తుండమో, కాస్త ఉపచారం చేస్తుండమో, ఆయన సేవ మాత్రం ఎప్పుడో కూడా మనకు తప్పదు కనుక ఆయన సేవ మాత్రమే చేసుకుంటూ హాయిగా క్షేమంగా జీవించు తల్లి. ఎందుకమ్మా రామచంద్రమూర్తి వస్తాడా రాడా అనేటువంటి అనుమానం నీకెందుకమ్మా? రామచంద్రమూర్తి వచ్చి తీరుతాడు, సందేహం లేదు. రామచంద్రమూర్తికే ఇచ్చాడు మహానుభావుడు. ఆ విశ్వామిత్ర మహర్షి గారు సకల అస్త్రములను కూడా మహానుభావుడు ఇచ్చాడే. అటువంటి రామచంద్రమూర్తిని అన్నీ కాపాడతాయి, అన్నీ రక్షిస్తాయి. నువ్వే చెప్పావు కదా, నువ్వే ఇచ్చావు కదా, ఇవాళ సమస్తమైన జీవకోటి కూడా నిన్ను రక్షించుగాక అని ఆశీర్వదం చేశావు కదా. నీకు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు నీ ఆశీర్వచనం అబద్ధమా? కాదమ్మా. ఎందుకమ్మా అనుమానం? ఎందుకమ్మా దాని గురించి? మళ్ళీ అనుకున్న తర్వాత మళ్ళీ అనుమానం అక్కర్లేదు. ఆ కారణం చేత ఏమైనా చేయమ్మా, క్షేమంగా ఉండమ్మా అంటూ మనోధైర్యాన్ని ఇస్తుంది పాపం సుమిత్ర. ఆవిడ తత్వజ్ఞాన సంపన్నురాలు కదా, ఆ కారణం చేత ఆవిడకి భవిష్యత్తు తెలుసు. ఆ భవిష్యత్తు తెలిసినటువంటి కారణం చేత అలా ఓదారుస్తున్నారు, మనోధైర్యాన్ని కలిగిస్తోంది ఆ మహాతల్లి. సరే, ఏమైనా ఏమవుతుందమ్మా, వెళ్ళిన తర్వాత నేను ధైర్యంగా ఉన్నా లేకపోయినా ఏడుపే తప్పదు కదా. ఈ భర్త గారి కోసం ఏడుపు తప్పదు కదా. ఏమైనా సరే ఏడుస్తుండవలసిందే. ఆ భర్త గారు పక్కన అలా దుఃఖపడుతూ ఉంటే నాకు మాత్రం ఏడుపు రాదా అంటోంది పాపం కౌసల్య. నాకు మాత్రం రాదా? సరే, ఏం చేద్దాం, రామచంద్రమూర్తి వస్తాడనేటువంటి నమ్మకంతోనే బతుకుదాం. ఇక అంతకన్నా మనం చేసేదేం లేదు. ఇక రామచంద్రమూర్తిని గురించి మనం ఏం చేసేలేదు. ఆయన నిర్ణయం తీసుకున్నాడు, వెళ్ళిపోతాను, తప్పకుండా అరణ్యవాసములకు వెళ్ళి తీరవలే అని ఓ నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఆ నిర్ణయం ప్రకారం ఆయన వెళ్ళిపోయినాడు ఎప్పుడే. ఆ కారణం చేత ఏమైనా సరే మనం ఎంత ఏడ్చినా సరే తప్పదు. కేవలం తిరిగి వస్తాడు మళ్ళీ క్షేమంగా అనేటువంటి ఒక్కటే ఆశ. కేవలం ఆశతోనే మనమంతా కూడా జీవించడమే తప్ప అంతకు మించి ఇతరమైనటువంటి కోరికలు మనకు మాత్రం ఏమీ లేవమ్మా అన్న. ఆ తర్వాత దశమహారాజు గారిని అలా ఓదార్చారు. సరే, దశమహారాజు గారు కాసేపు ఏడ్చాడు, పడుకున్నాడు. ఇక్కడ రామచంద్రమూర్తి గారు సరయూ నది తీరమునకు చేరిపోయినారు. పొద్దుగేటప్పటికల్లా ఇయం చ ప్రథమా రాత్రి అన్నాడు. లక్ష్మణ, ఇదేనయ్యా మొదటి రాత్రి అన్నాడు. ఇయం చ ప్రథమా రాత్రి, ఇదే మొదటి రాత్రి. మనం ఊరు బయలుదేరి గ్రామాన్ని విడిచిపెట్టేసి ఇదే మనం వచ్చినటువంటి మొదటి రోజు రా నాయన అన్నాడు. ప్రథమా రాత్రి, మొదటి రాత్రి ఇదిరా అన్నారు. ఆ అనంతరమందున చాలా బాధపడుతూ ఇక్కడ చేరానురా, చాలా బాధపడుతూ వచ్చాము. అయినా ఈ ప్రజలంతా కూడా మన్ని నమ్ముకుని మన్ని సేవించుకోవడం కోసమని వీళ్ళంతా కూడా వచ్చారే, వారి భార్యాబిడ్డలను వదిలేశారే. ఆ కారణం చేత మరి వాళ్ళని కూడా ఎలాగో మనం పంపించే ఉపాయం చూడాలరా అన్నారు. అబ్బే, ఎవరు వెళ్ళంటున్నారు అన్నయ్య, ఎవ్వరూ వెళ్ళంటున్నారు అన్నయ్య, ఏమైనా సరే ఇక్కడే చస్తాం, నీతో పాటు ఉంటా ఉన్నారు వాళ్ళు. ఇప్పటికీ అర్ధాహారములు వదిలేశారు, మంచినీళ్ళు కూడా త్రాగడం మానేశారు. అలా పాపం ఏడుస్తూ పరిగెత్తుకొచ్చారు, నడిచి వచ్చేవాళ్ళు నడిచేస్తున్నారు, పొరలాడుతూ కొంతమంది వచ్చారప్ప. వీళ్ళ కష్టం చూస్తే అన్నయ్య నిజంగా వర్ణనాతీతంగా ఉందన్నయ్య. వాళ్ళ కష్టం పాపం నిజంగా వాళ్ళు వచ్చే ఓపిక కూడా అది వాళ్ళకి. అంత వృద్ధులు, అటువంటి మహానుభావులంతా కూడా ఏమైనా సరే నీ సేవ కోసమని, నీ దర్శనం కోసమని, ఏమైనా అయోధ్యకు తీసుకువెళ్ళాలి రాముణ్ణి అని వీళ్ళంతా కూడా కష్టపడి వచ్చారన్నయ్య. ఏమైనా సరే వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా చూడవలసిందే అన్నాడు మహానుభావుడు లక్ష్మణస్వామి. అలాగేరా తమ్ముడు అన్నాడు. సరే, రామలక్ష్మణులకి ఆ రోజు కేవలం అద్భుతేవ కాసి మంచినీళ్ళే ఉన్నాయి, ఏమీ ఇంటి నుంచి తెచ్చుకోలేదు కదా. ఇక్కడ కూడా ఏమీ చేసుకోవడానికి వెంటనే ఏం దొరకలేదు. ఆ కారణం చేత వెంటనే ఆ రాత్రి మాత్రం కేవలం తలో కాస్త నీళ్లు తాగారు. సీతారాములు ఆ నీళ్లే తాగారు. మహాప్రభు అద్భుతేవ గమిష్యామి, కేవలం నీళ్లతోనే పుట్టపోసుకున్నాను. అలాగే లక్ష్మణస్వామి కూడా పాపం నీళ్లు తాగాడు. అనంతరమందు ఆ మహానుభావుడు ఉన్నాడే పక్కనే సుమంతుడు, ఆయన్ని అలా దూరంగా పెట్టుకుని కూర్చున్నాడు. రామలక్ష్మణ ఇరువురు కూడా ఆ గడ్డి మీద కాస్త గడ్డి వేసుకుని ఆ గడ్డి మీద కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా నటించారు మహాప్రభు.
నిద్రపోతున్నట్టుగా పడుకున్నారు వీళ్ళు. ఆ సమయంలో మహానుభావుడు లక్ష్మణస్వామి వారు సుమంత్ర చూశావా రాముడికి ఎటువంటి గతి పెట్టిందో. రామచంద్రమూర్తి ఈ సమయంలో హంసతూలికా తల్పం మీద ఉన్నటువంటి ప్రభు చక్రవర్తి పట్టాభిషేకం పొంది హంసతూలికా తల్పం మీద ఉన్నటువంటి రామచంద్రమూర్తి సీతామాతతో సహా మహాతల్లితో గడ్డి మీద అలా పడుకున్నాడు అంటే విధిర్ణో నమసంహార్య. ప్రతి మానవుడికి కూడా కర్మ అనేది ఉంటుంది. ఆ కర్మని మాత్రం మానవుడు ఎప్పుడూ కూడా దాటలేడు, ఎప్పుడూ దాటలేడు. ఏమైనా సరే కర్మను అనుభవించవలసిందే. ఈ కర్మనేది మానవుడు ఎందుకు చేస్తాడు? జన్మ ఉంది గనక చేస్తాడు. జన్మ ఉందంటే కర్మ చేస్తూనే ఉన్నాం మహాప్రభో. ఆ కర్మని విడగొట్టేవారు యమధర్మరాజు గారు. ఆ లోపల ఉంటాడే చిత్రగుప్తుడు, వాడు నిర్ణయం చేసేవాడు. వాడు ప్రతివాడికి ఎవరి కడుపులో వాడికే ఉన్నాడు చిత్రగుప్తుడు. చిత్రంగా వ్రాసి గుప్తంగా దాస్తాడు కనుక వాడి పేరు చిత్రగుప్తుడు. అంతేగాని చిత్రగుప్తుడు యమధర్మరాజు గారి దగ్గర గుమాస్తా. ఏమండి యమధర్మ గుమాస్తాగా ముసలి గుమాస్తా ఇంకెన్నాళ్ళు ఉంటాడండి, వాడు కూడా రిటైర్ అయిపోద్దు. ఎన్ని లోకాలకి మించినటువంటిది ఆ యమలోకం. ఇంతమంది వెళ్ళి కూర్చుంటుంటే వీళ్ళందరినీ తీసుకెళ్తున్నారట, అందరి అకౌంట్స్ చూస్తున్నారట. అందరి ఎన్నాళ్ళు చూస్తాడండి దిక్కుమాలాడు. వాడికి మాత్రం వయస్సు అయిపోలేదా? ఎప్పటివాడు అప్పటి నుంచి ఇప్పుడు ఉన్నాడా కాదు. దానికి రహస్యమైన పరమార్థుడు అంటే చిత్రగుప్తుడు. అంటే చిత్రంగా వ్రాసి గుప్తంగా దాస్తాడు. ఏ అకౌంట్ నీలోనే ఉంటుంది, నీ అకౌంట్ నీ దగ్గరే ఉంది. వాడు ఎక్కడికేం తీసుకెళ్ళదు మహాప్రభో. యమధర్మరాజు దగ్గర ఉన్నాయా ఇవన్నీ అకౌంట్లో? ఏమీ లేవు మహాప్రభో. ఇన్ని రికార్డులు పెట్టుకుంటే వాడికి లోకం సరిపోతుందా? ఎంత జీవకోటి ఉన్నారు, ఎంతమంది జీవకోటి ఉన్నారు, ప్రతి జీవకోటికి ఓ అకౌంట్ ఉంది. ఈ అకౌంట్లని మహానుభావుడు అక్కడ పెట్టి కూర్చుంటాడా? అది కేవలం చిన్న పిల్లలకి చెప్పేటువంటి భాష తప్ప చిత్రంగా వ్రాసి గుప్తంగా రాస్తూనే ఎప్పటికప్పుడే అక్కడే రికార్డు చేస్తూనే ఉంటాడు. నీ మనస్సులో అక్కడే ఉన్నాడు, నీకు తెలియకుండానే ఉన్నాడు నీలో. వాడే చిత్రగుప్తుడు. ఆ కారణం చేత ఎప్పుడో కూడా మహానుభావుడు సగినటువంటి రికార్డు చేస్తూనే ఉంటాడు కనుక ఆ రికార్డును అలా జాగ్రత్త పెడుతూనే ఉన్నాడు. ఆ రికార్డు ప్రకారం జరుగుతూ ఉంటుంది. ప్రతి వాడికి కూడా కర్మ అనేది మాత్రం చేయక తప్పదు. కర్మ అంటే పని ఏం లేదు మహాప్రభో, ఏదో పని చేస్తూనే ఉంటాడు కనుక కర్మ దీని పేరు. ఇది సుకృతమా దుష్కృతమా అనే నిర్ణయం మళ్ళీ ఆ లోపల ఉన్నటువంటి మనస్సున్న చిత్రగుప్తుడు ఉన్నాడే గుమాస్తా గారు, ఈ గుమాస్తా గారు నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. ఆ నిర్ణయం ప్రకారం ధర్మ నిర్ణయం ప్రకారం అకౌంట్ అలా తయారైపోతుంది. నీ అకౌంట్ అలా ఒక్కసారి యమధర్మరాజు గారు చూసేయగానే సరే వీడికి బలానా వాడు బలానా చోట పుడితే సరిపోతున్నారు అకౌంట్ తోసేవాడిని. బలానా చోట పుడితే ఆ కర్మను వాడు అక్కడే అనుభవిస్తాడు. అందుకనే మానవుడు పుట్టి అనుభవిస్తాడు, జన్మ ఎత్తి మళ్ళీ ఇక్కడే జన్మ ఎత్తి అనుభవిస్తాడు. కానీ అక్కడ కూర్చొని అనుభవించరండి వీళ్ళంతా. ప్రత్యేకించి అక్కడ కూర్చొని అనుభవిస్తారా? ఏమీ అనుభవించరు. మళ్ళీ ఇక్కడే పుడతాడు. ఇక్కడే పుట్టి ఎవరింట్లో పుడితే ఎవరికి తల్లికి తండ్రిగా భావన చేస్తే ఎక్కడ ఈ కర్మ పూర్తి అవుతుందో అందుకోసం ఆ కర్మ కోసం ఇక్కడే పుడతాడు. ఆ కారణంచే తప్పనిసరిగా ప్రతి జీవుడు కూడా కర్మను చేస్తూనే ఉంటాడు. కర్మ వల్ల జన్మ కలుగుతూనే ఉంటుంది. విధిర్ణో నమసంహార్య. ఈ కర్మను మాత్రం దాటేవాడు ఒక్కడూ లేడురా సుమంత్ర. చూశావా నాయన అన్నాడు పాపం లక్ష్మణస్వామి వారు సుమంత్రుణ్ణి. కాసేపు కూడా పడుకోనివ్వకుండా ఏదో వాడికి చెబుతూనే ఉన్నాడు. చూశావా రాముడంతటి మహానుభావుడికి ఈ గడ్డి మీద పడుకునేటువంటి యోగం పట్టిందా? అందులో ఈ సమయంలో హంసతూలికా తల్పం మీద కూర్చున్నటువంటి ప్రభువే అటువంటి పరిచారకులతో సహా మహానుభావుడు సమస్తమైన సేవలు చేయించుకుంటూ అలా ఉండవలసిన వాడే.